2027 ఆగస్టు 2వ తేదీన 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఈ సూర్యగ్రహణం ఏర్పడ్డ ప్రాంతాలు మొత్తం 6 నిమిషాల 23 సెకండ్ల పాటు అంధకారంలో ఉండనున్నాయి. గత 100 ఏళ్లలో ఇలాంటి సూర్యగ్రహణం ఎప్పుడూ చోటు చేసుకోలేదు అని ఇదే మొదటిసారి అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ సూర్యగ్రహణం మొదటగా అట్లాంటిక్ మహాసముద్రంలో మొదలవుతుంది. చంద్రుడి ఛాయలు సూర్యుని పూర్తిగా కమ్మేస్తాయి. దక్షిణ స్పెయిన్, మొరాకో, అల్జీరియా, తునీషియా, లిబియా, ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు పూర్తిగా అంధకారంలోకి ఈ గ్రహణ సమయంలో వెళ్లిపోతాయి. మొత్తం 6.5 నిమిషాల పాటు సూర్యుడి జాడ కనిపించకుండా పోతుంది. సౌత్ అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు బ్రెజిల్ దేశం కూడా ఈ అద్భుతానికి వేదిక కానుందని వారు చెబుతున్నారు. ఈ సుదీర్ఘ సూర్యగ్రహణంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, సాధారణంగా సూర్యగ్రహణం ప్రతి 18 నెలలకు ఒకసారి ఏర్పడుతుంది. 2027లో జరగబోయే సూర్యగ్రహణం మాత్రం చాలా ప్రత్యేకమైంది. 6 నిమిషాల పాటు సూర్యగ్రహణం ఉండడం వల్ల ఆస్ట్రానమీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, జంతువుల ప్రవర్తనపై పరిశోధనలు చేయడానికి అవకాశం కలుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, స్పేస్ ఏజెన్సీలు దీన్ని లైవ్ సైంటిఫిక్ ల్యాబొరేటరీగా మలుచుకోవడానికి అవకాశం ఉంది. పలు పరిశోధనలు దీనిపై జరగనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.